శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీరామకృష్ణాయ నమః. భక్తి ఇది ముక్తికి ఒక సాధనం. మనకి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎన్నో సాధనాలు చెప్పాడు. ముక్తి పొందాలంటే కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం ఇలాంటివి ఎన్నో చెప్పాడు ఆయన. కానీ అన్నిటికంటే ఉత్తమమైనది భక్తి, భక్తి యోగమే అని ఆయనే మళ్ళీ తెలుపుతాడు భక్తి యోగపు శ్లోకాలలో. భక్తి అంటే ఏమిటి? భగవంతుడి పట్ల అనురక్తి. భ అంటే భగవంతుడి పట్ల, తి అంటే అనురక్తి. మనం ప్రతి మనిషిని ప్రేమిస్తాం, తోటివారిని ప్రేమిస్తాం. ఆ ప్రేమ భగవంతుడి వైపు తిప్పితే అది భక్తిగా పరిగణించబడుతుంది. ఇటువంటి భక్తి ఎంతటి ఫలితాన్నైనా ఇవ్వగలదు. అంటే భక్తుడు విశ్వసించేది ఏమిటి అంటే భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ తనని రక్షించలేరు. తనకి పైన ఒక అద్భుత శక్తి ఉంది, మానవాతీత శక్తి ఉంది. అది భగవంతుడు. ఆయన తప్ప ఏ శక్తి కూడా తనని ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు రక్షించలేదు అని భక్తుడు పూర్తిగా భగవంతుడి మీద భారం వేసేస్తాడు, శరణాగతి చేస్తాడు. జ్ఞాని అలా కాదు. జ్ఞాని తన స్వశక్తిని నమ్ముకుంటాడు, తనలోనే భగవంతుడిని చూసుకుంటాడు. ఇటువంటి జ్ఞాని పూర్వకాలంలో పాండురంగ క్షేత్రంలో ఒక అతను ఉండేవాడు. ఆయన పేరు జ్ఞానదేవుడు. ఆయన ఆ జ్ఞానంతో ఎన్నో సిద్ధులు పొందాడు. అదే క్షేత్రంలో నామదేవుడు అని ఇంకో భక్తుడు ఉండేవాడు. అతనికి భక్తి తప్ప ఇంకేమీ తెలియదు. చిన్నప్పటి నుండి భక్తే. తల్లిదండ్రులకి దొరికాడు. దొరికిన బిడ్డగా వాళ్ళు పెంచుకున్నారు. చక్కగా భగవంతుడి భక్తి వాళ్ళు ఆ నామ ధ్యానం చేయించడం నేర్పించారు. విఠల 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 రంగా పాండురంగా, ఇంతే. ఆయన ధ్యాస మరొకటి ఉండేది కాదు. చిన్నప్పటి నుండి కూడా ఆ నామం గట్టిగా పట్టుకున్నాడు ఆయన. ఒకసారి తండ్రి పొరుగురు వెళుతూ కొడుకుని పిలిచి, నాయన నేను రోజు ఆలయంలో ప్రసాదం నైవేద్యం అర్పిస్తాను, అది ప్రసాదంగా మనం మళ్ళీ ఇంట్లో పూజిస్తాం కనుక నీవు ఆలయానికి వెళ్ళి, ఈరోజు నేను ఉండను, పొరుగురు వెళ్తున్నాను, ఆలయానికి వెళ్ళి అమ్మని అడిగి చేసిన వంటకాలు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టు అని చెప్పి వెళ్ళాడు. సరే, ఈయన అలాగే చిన్నవాడు, 5-6 ఏళ్ళ పిల్లవాడు, తీసుకుని ఆ తల్లి ఇచ్చిన ప్రసాదం నైవేద్యం తీసుకుని వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. గుడిలోకి వెళ్ళి, స్వామి తినేసే, ఇది తొందరగా నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వు ముందు తినేసే అని అన్నాడు దేవుడితో. ఎవరు అక్కడ, దేవుడు కదలిక లేదు ఆయనలో. అక్కడే కూర్చున్నాడు ఈ బాలుడు. వస్తాడేమో దేవుడు, వచ్చి తినేస్తాడు అనుకుంటున్నాడు. ఎంతకీ రాడు భగవంతుడు. ఇక ఈయనకి ఏడుపు వచ్చేసింది. స్వామి, ఎందుకు మా తండ్రి గారు పెడితే రోజు నైవేద్యం నువ్వు స్వీకరిస్తున్నావు? నేను ఇలాగ నీకు ఇది తినిపించకుండా వెళితే మా అమ్మ తిడుతుంది, స్వీకరించు స్వామి అని అభ్యర్థిస్తున్నాడు ఆయన. చివరికి చాలా ఏడ్చి అక్కడే సొమ్మసిల్లి పడిపోయినప్పుడు పాండురంగడికి చాలా జాలి కలిగి ఆకారం తీసుకుని సాకారంగా రూపుదాల్చి ఆయన ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాట. ఈ నామదేవ, లేనాయన, నువ్వు తెచ్చిన నైవేద్యం నేను తింటున్నాను చూడు అని చెప్పేసి ఆయన ఎదురుగుండానే ఆ నైవేద్యం ఆరగించి ఖాళీ గిన్నె ఇచ్చి పంపించాడు. తల్లి ఖాళీ గిన్నె చూసి, ఏమిటినైనా ఇది, ఏది ప్రసాదం ఏది మనకి అని అడిగింది. పాండురంగడిని పిలిచాను, ఆయన వచ్చి తినేశాడు, నాన్నగారు పెడతారు కదా రోజు, అలాగే నేను ఇవాళ పెట్టొచ్చాను అన్నాడు నామదేవుడు. తల్లి ఆశ్చర్యపోయింది. మర్నాడు భర్త వచ్చినప్పుడు చెప్పింది. ఆయన ఇదేదో చూద్దామని ఆ రోజు కూడా, ఆ మర్నాడు కూడా ఇతన్ని ఆలయానికి పంపించాడు. పంపిస్తే తలుపులు అడ్డం వేసి చూస్తున్నాడు తండ్రి సందులో ఉండి ఏం జరుగుతుంది అని. ఈ బాలుడు లోపలికి వెళ్ళాడు. ముందు రోజులాగే అభ్యర్థించాడు. ఎంతకీ రాకపోతే కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడు. అప్పుడు పాండురంగడు వచ్చాడు, చక్కగా నైవేద్యాన్ని ఆరగించేశాడు. ఆరగించేసి ఆయన అదృశ్యమైపోయాడు. ఇది తండ్రి చూశాడు. చూసేటప్పటికి ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ బాలుడు అబద్ధం చెప్పటం లేదు, నిజమే చెప్తున్నాడు, ఎంతటి అదృష్టవంతుడు నా కొడుకు అనుకుని ఆయన బయటికి రాగానే గట్టిగా ముద్దు పెట్టుకుని, నువ్వు నిజంగా చాలా భక్తుడు వినాయన, ఇలాగే ఈ భక్తి నిలవాలి నీకు అని ఆశీర్వదించాడు ఆయన. తర్వాత నామదేవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకసారి జ్ఞానదేవుడు, నామదేవుడు ఇద్దరు కలిసి తీర్థాటనకి బయలుదేరారు. వెళ్తున్నారు, నడిచి వెళ్తున్నారు. ఎండగా ఉంది, దాహం వేస్తోంది. వాళ్ళ దగ్గర మంచినీళ్ళు లేవు. ఎలాగా అనుకుంటున్నారు. ఈలోగా
జ్ఞానదేవుడు తన స్వశక్తితో, ఆయనకి ఎన్నో సిద్ధులు అబ్బాయి అనమాట, తన జ్ఞానంతో ఒక చిలకగా మారి దూరంగా ఒక నది కనిపిస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ నదిలో నీళ్లు తాగేసి వచ్చి, నామదేవ నిన్ను కూడా చిలకగా మారుస్తాను, నువ్వు కూడా వెళ్ళి తాగిరా అన్నాడు. నామదేవుడు అన్నాడు, వద్దు స్వామి, నాకు నిజంగా భగవంతుడి అనుగ్రహం నా మీద ఉంటే ఆయనే వస్తాడు, ఆయనే నాకు నీళ్లు తీసుకొస్తాడు, ఏదో ఒక రకంగా నాకు నీళ్లు ఆయన ఇప్పిస్తాడు అని నడుస్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు కాసేపటికి నది బాగా పొంగి ఈయన దగ్గరికి వచ్చేసింది. నామదేవుడి దగ్గరికి వచ్చి అలలుగా ఆయన నోటి దగ్గరికి పైకి ఎగిసింది. ఆయన చక్కగా నీళ్లు తాగేశాడు. అక్కడి నుండి ఏ రూపము మార్చకుండానే ఆయన దగ్గరికే, నోటి దగ్గరికే నీళ్లు వచ్చేసాయి. అప్పుడు జ్ఞానదేవుడు అనుకున్నట్ట, అబ్బా భక్తి మహిమ ఎంత గొప్పది అని. అలాగా భక్తికి ఎంత శక్తి ఉందంటే దాంతో మనం ఎన్నో సాధించవచ్చు, మోక్షం కూడా. నామదేవుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన దగ్గర జనాబాయి అని ఒక చిన్న పిల్ల సేవకి కుదిరింది. తల్లిదండ్రులతో పాటు వచ్చింది, కానీ తల్లిదండ్రులు పంపించేసి ఈయనతో పాటే ఉండిపోయి విఠల భక్తి చేస్తూ నామం అనుకుంటూ బ్రతుకుతోంది. అక్కడ ఈయన గృహంలోనే నివసిస్తోంది. ఒకరోజు జనాబాయి ఎవరితోనో గొడవ పడుతూ ఉండటం విన్నాడు. నామదేవుడు బయటికి వచ్చాడు ఇంట్లో ఉండి. ఏమిటి తల్లి, ఎందుకు ఎవరితో గొడవ పడుతున్నావు? ఘర్షణగా వినిపిస్తుంది నాకు లోపల నుండి అంటే, చూడండి స్వామి, నేను పిడకలు చేశాను, ఆ పిడకల్లో ఎవరివో కలిసిపోయాయి, నా పిడకలు కొన్ని ఉన్నాయి, పక్క వాళ్ళవి ఎవరివో వచ్చేసాయి, నా పిడకలు మాయమైపోయాయి, అందుకని నేను పక్క వాళ్ళని అడుగుతున్నాను అని అమ్మాయి. అదెట్లా చెప్పగలవమ్మా, నువ్వు పిడకలు అన్నీ ఒకలాగే ఉంటాయి కదా, నీ పిడకలు ఇవి, పక్క వాళ్ళ వేరేవి, ఎలాగ నువ్వు ఆ భేదం చెప్పగలవు అంటే, స్వామి ఈ పిడక తీసుకోండి, మీరు చెవు దగ్గర పెట్టి వినండి అని ఒక పిడక ఇచ్చింది. ఆ పిడకని నామదేవుడు చెవు దగ్గర పెట్టుకున్నాడు. దాంట్లో ఉండి పాండురంగ నామం విఠల 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 పాండురంగ విఠల అని వినిపిస్తుంది. స్వామి ఇప్పుడు ఈ పిడకలోది వినండి అని ఇంకో పిడక ఇచ్చింది. దాంట్లో విన్నాడు, అది కూడా విన్నాడు. చూస్తే ఏమీ శబ్దమే లేదు. నామదేవుడు చెవి దగ్గర పెట్టుకుంటే శబ్దం రావటం లేదేమి. అలాగే కొన్ని పిడకల్లో వస్తున్నది ఆ నామం, కొన్ని పిడకల్లో అసలు ఏ శబ్దము రావట్లేదు ఆ చెవి దగ్గర పెట్టుకుంటే. అప్పుడు ఏమిటమ్మా, ఎందుకు, ఈ కారణం ఏమిటి ఇట్లా అవ్వడానికి అని అడిగితే, స్వామి నేను పిడకలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ రంగడి నామం, పాండురంగడి నామం అనుకుంటూ చేస్తాను, విఠలుడిని స్మరించుకుంటూ చేస్తాను, కాబట్టి నాకు తెలుసు నేను చేసిన పిడకల్లో ఈ నామం వినిపిస్తుంది, ఇవి పక్క వాళ్ళు ఎవరు కలిపేశారో నాకు తెలియదు అంటే, అప్పుడు ఒక ఆమె వచ్చి, అవునమ్మా నేనే తీసుకున్నాను, బుద్ధి తక్కువై కొన్ని తీసుకుని నా పిడకలు మీ దాంట్లో పెట్టాను, చిన్నగా ఉన్నాయి అని చెప్పి నావి నీ దాంట్లో కలిపేసి పెద్దవి నేను తీసుకెళ్ళాను అని ఒప్పుకుందిట. అట్లా ఈ భక్తి అనేది ఎంత శక్తినిస్తుందంటే, ఆ నామం ఉచ్చరిస్తే చాలు, జపం చేసుకుని కొంత అభ్యాసం చేస్తే చాలు, దానికి ఒక శక్తి వచ్చేస్తుంది. ఆ చేసిన వ్యక్తికి ఒక శక్తి వచ్చి అతడు కానీ ఆమె కానీ ఆ వ్యక్తిని ఉద్ధరిస్తుంది. అదే చివరి అవసాన దశలో మనల్ని మోక్షానికి కూడా, మోక్ష ద్వారాల దగ్గర నిలబెడుతుంది, సాయుధ్యాన్ని ప్రసాదిస్తుంది. దాశరథి శతకంలో అంటారు, ఆయన రామదాస్ గారు ఏమంటారంటే, ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు, కళత్ర బాంధవం బెక్కడిది, జీవుడెత్తి తను వెత్తుచు పుట్టుచు పోవుచున్న వాడొక్కడి, పాపఫలం పొందిన ఒక్కడి, కానరాడు వెంటనంటి వేరొక్కడు, భవమొల్లనయ్య కృపచూడుమయ్య నీ టక్కరి మాయలెందిడక దాశరథి కరుణాపయోనిధి అంటారు ఆయన. అందుకని ఈ భవబంధాల్లో చిక్కుకోకూడదు. మనం ఎప్పుడూ నామం ఉచ్చరించుకుంటే అదే మనల్ని రక్షిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.